రాజధాని లేని రాష్ట్రంగా చేసింది వైసీపీ అయితే ఇప్పుడు మేము రాజధాని మళ్ళీ నిర్మిస్తున్నాము. తమిళనాడులో చేస్తే ఏమంటారు, మా చెన్నై అంటారు, కర్ణాటకలో మా బెంగళూరు అంటారు, తెలంగాణ వాళ్ళు మా హైదరాబాద్ అంటారు. ఈ ఆంధ్రులు మా అమరావతి అని చెప్పుకునేలా గొప్పగా నిర్మిస్తాం రాజధాని అంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అమరావతి నిర్మించడంలో తప్పు లేదు, లేకుంటే ఇంకోటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కట్టాలి అంటే ఒక 500 ఎకరాలు చాలు, 1000 ఎకరాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తుండేది అదే. గవర్నమెంట్ ఆఫీసెస్ కట్టాలన్నా, ఇన్స్టిట్యూట్స్ కట్టాలన్నా 1000 ఎకరాలు చాలు. ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఈ దేశంలో ఉన్న ఏ రాజధాని చూసినా కానీ, ఏ రాజధాని స్టార్ట్ అయినప్పుడు కానీ అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. ప్రపంచంలో చూసినా కానీ రాజధాని కట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. రాజధాని తనకు తనుగా ఏర్పడతా పోతుంటుంది. మన ఇష్యూ ఏంది, ఆఫీసెస్ కట్టాలా, ఫెసిలిటేట్ చేయాలా వచ్చిన జనాలకు, ఆఫీసర్స్కి. దాని తర్వాత అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ బట్టి అది విస్తరించుకుంటూ పోతూ ఉంటుంది. ఇప్పుడు కేవలం ఈ హైదరాబాద్లో సచివాలయం కట్టాము, సచివాలయం హెడ్ ఆఫీస్ ఉందని చెప్పేసి పెరిగిందా? పెరగలేదు కదా. అంతకుముందు ఇక్కడ బిహెచ్ఏలు, ఫార్మా ఇండస్ట్రీ ఇవన్నీ ఉండేది. తర్వాత Y2K టైంలో ఐటీ కూడా డెవలప్ కావడం జరిగింది. ఆ విధంగా ఇది జరగడం జరిగింది. తర్వాత ఇప్పుడు రింగ్ రోడ్ రావడం జరిగింది. ఎప్పుడైతే లాజిస్టిక్స్ పెరిగినాయో, రావడం పోవడం పెరిగిందో డెఫినెట్గా ఆ ప్రాంతాలన్నీ కూడా పెరుగుతూ పోతుంటాయి. సో ఇప్పుడు అమరావతి అనే ప్రాంతంలో దగ్గర 40,000 ఎకరాలతో చేస్తున్నారు, ఇంకో 40 ఎకరాలు చేస్తున్నారు. వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్ చేస్తుంది. నేషనల్ హైవే వాళ్ళు 22 కోట్లతో పని జరుగుతూ ఉంటాయి అక్కడ. నేషనల్ హైవే రోడ్ వర్క్స్ వీళ్ళు 64 కోట్లతో పని జరుగుతుంది. నేషనల్ హైవేస్లలో టెండర్స్లలో లెస్గా వేస్తున్నారు టెండర్లు కాంపిటీషన్ మీద. కానీ స్టేట్ వర్క్స్కు మాత్రం ఎక్సెస్ ఇస్తున్నారు, అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇస్తున్నారు. సో ఇది ఎవరికో డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడుతుంది తప్ప అది పేదవాడి రాజధాని ఎప్పటికీ కాదు. ఎందుకు కాదు అని నేను అంటున్నానంటే, ఇచ్చిన రైతుకు ప్రతి ఒక్కరికి ఒక ఆశ, దాని మీద డబ్బులు పెరుగుతాయని రియల్ ఎస్టేట్లో చంద్రబాబు కూడా చెప్తున్నాడు పెరుగుతుందని. ఎంత పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఈరోజు ఇప్పటికీ అమరావతిలో అక్కడ ఏంది లేకపోయినా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న రేట్లు చెప్తున్నారు వాళ్ళు. సో ఆ విధంగా పెరిగితే ఎప్పటికీ పెరగాల. ఎప్పుడే కానీ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కానీ అవైలబిలిటీ ఉంటే తక్కువ రేట్లలో ప్రజలు కొంటూ పోతుంటే అది చేతులు మారే కొద్దీ దాని వాల్యుయేషన్ పెరుగుతూ పోతుంటుంది. 64,000 కోట్లతో నువ్వు అక్కడ రాజధాని కట్టాలి అనుకుంటే, డెవలప్ చేయాలని దగ్గర 1,00,000 కోట్ల రూపాయలతో చేస్తున్నారు. అసలుకు దీన్ని ఏ విధంగా ఇది సమర్థిస్తామో తెలియదు. మొన్నటి వరకు సచివాలయం కట్టారు, అసెంబ్లీ కట్టారు, అది తాత్కాలికం అంట. తాత్కాలికంగా 1,500 కోట్లతో కడతారా? ఏదో ఒక యూనివర్సిటీ తీసుకొని మనం రెంటల్కి తీసుకొని నడిపించలేమా? ఇది పర్మనెంట్ది అయిపోయేంత వరకు. పోనీ ఏంది ఇది సంపద సృష్టిలో భాగమా? లేకుంటే మన దగ్గర రెవెన్యూ జనరేషన్ అంతగా ఉందా? ఎవరి డబ్బులని ఏ దానికని పోతున్నామో? కిందికి ఎన్ని ఫ్లోర్లు పోతాయి, ఎన్ని అడుగులు పోతావు, పైకి ఎన్ని అడుగులు లేయాలి అక్కడ. ఆ భూమి అలాంటిది, అంత సారవంతం, లూజ్ సాయిల్ ప్లస్ మంచి వ్యవసాయంకు పనికొచ్చే భూములు. ఇక్కడ 400 ఎకరాల్లో నా కంపల్సరీలో 4 పీక్తానే హెచ్సిలో మేబీ అది ఫారెస్ట్ ల్యాండ్ అయి ఉండొచ్చు, ఇదే ఉండొచ్చు, అది తర్వాత. కానీ దానికి అంతా చేసినారు. ఋషికొండలో ఆల్రెడీ అది పర్యాటక కేంద్రంగా ఉంటే అదొక పెద్ద బిల్డింగ్ కట్టిస్తే దాన్ని అంత నానాయాగి చేసినారు. అంత వ్యవసాయం పనికొచ్చే భూమిని దాన్ని మొత్తము కాంక్రీట్ వాళ్ళు చేస్తుంటే మాట్లాడేవాళ్ళు తప్పేముంది? ఎవరి కోసం? ఒక్క నిమిషం అండి, అయ్యో మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం అండి, ఎవరి కోసం? నా కోసమా? ఎట్లా మాట్లాడతారు? అది మా నాయకుడు ప్రాపర్టీనా? గవర్నమెంట్ ప్రాపర్టీ ఆయన లావిష్ గా ఉండడానికి కట్టించు. ఎవడు వచ్చినా లావిష్ గా ఉండడానికే కడతారండి. వాడుకోవట్లేదు కదండి, అది వాళ్ళ కర్మ, అది వాళ్ళ కర్మ. ఒక్క నిమిషం అండి, అమరావతి రాజధాని నేను ఒక చిన్న విషయం చెప్తా. అక్కడ వెళ్ళి ఉండాల్సిన అవసరం. నేను ఒక చిన్న విషయం చెప్తా. ఆయన అక్కడ ఉంటాడని కాదు, ఇంకోటని కాదు, ఒక చిన్న విషయం చెప్తా. తెలంగాణలో అసెంబ్లీ కట్టినాడు, 700 crores ఏమైంది. మన తర్వాత కట్టినాడు, మంది 650 crores కట్టినాడు అసెంబ్లీ. ఏది బెస్ట్ అంటారు? బాగుంది కదా, చాలా బాగుంది. అది లావిష్ వద్దు, డబ్బాల షెడ్, ఇది 650 కోట్లు మంది కట్టిన 4 ఏళ్ళకి కట్టినాడు ఆయన కేసీఆర్. ఆయన బాగానే ఉంది కదా. మన తాత్కాలికం కదా, తాత్కాలికమైన వాడు 1,500 కోట్లతో తాత్కాలికమైంది. ఒక పర్మనెంట్ ఋషికొండలో ఒక 500 కోట్లతో కడితే దాన్ని మీరు పేరు పెడతారు తాత్కాలికం అని చెప్పేసి బిల్డింగ్లు కడతారు. ఎక్కడైనా కానీ 1,500 కోట్లతో తాత్కాలికం బిల్డింగ్ పెడతారా? ఏం నాగార్జున యూనివర్సిటీలో పక్కన ఎక్కడ రెంటల్స్ దొరకవా?
అది రిషికొండలో కట్టేది గవర్నమెంట్ ప్రాపర్టీ. అది జగన్మోహన్ రెడ్డి ఉంటాడా, లేకుంటే చంద్రబాబు ఉంటాడా, లేకుంటే నరేంద్ర మోడీ ఉంటాడా? ఇది కూడా ప్రజాప్రతినిధులు కొలువు తీరడానికి నిర్మించిన భవనమే కదా. ఏది ఇది కూడా మీకు మీకు అసెంబ్లీ అదంతా కూడా తాత్కాలికమైంది. తాత్కాలికం అనే పదం ఏందండి, నాకు అర్థం కావటంలే. అక్కడ తాత్కాలికం నడుపుకోవాల్సిన అవసరం ఏముంటుంది? 1500 కోట్లు తాత్కాలికంగా కడతారా? ఇదెక్కడ నాకు అర్థం కావటం లేదు. కొండను మాత్రం బోడిగుండం చేసేసి ఆల్రెడీ భవనాలు నిర్మించేందుకు అప్పుడున్న చిన్న చిన్న అప్పుడు ఉండేది కాటేజెస్, అప్పుడు ఉండేది కాటేజెస్. వైజాగ్కి ప్రధానినో లేకుంటే ఇంకెవరన్నా వస్తే ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు రాష్ట్రపతి భవన్ లేకపోయి ఆమె ఉండేది ఒకటే కదా, అంత పెద్ద బిల్డింగ్ ఎందుకు ఉండేది అంటావా? ఆ ప్రాంతానికి పోతే ఆ దర్పం ఉండాలి. మైసూర్లో పోయి ఏంది రాజు ఉండేది ఒకటే పిల్లలు కూడా లేరంటే ఇంత పెద్దది ఎందుకు ఉప్ప అంటే అనేకైతుందా? ఎక్కడ మాట్లాడతారండి మీరేనా? ఏం చాటుకుంది? అసలు చేయకుండా ఎవరిని ఆ పరదాలు కట్టేసి ఏం లేదే ఒక్క నిమిషం. పరదాలు కట్టలేదు, ఏమీ కట్టలేదు. ఏ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఈడ కట్టేటప్పుడు బిల్డింగ్లకైనా చూడండి బ్లూ ప్లేట్స్ పెడతారు. ఎవరైనా కానీ కన్స్ట్రక్షన్స్ కట్టేటప్పుడు ఆ విధంగా కట్టేసి ఆ మట్టి పడుకోకుండా ఒకటి ఉంటుంది. రెండోది మిగతా పర్మిషన్స్ వచ్చినప్పుడు దానిలోకి పడుకోకుండా చూసుకునే దానికి చూస్తూ అంటారు. ఇప్పుడు కట్టేది ఇప్పుడు ఒక్క నిమిషం, కట్టడం మాత్రం ఒప్పు అంటారు మీరు. అది ఇట్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్రాపర్టీ ఎంత లావిష్ కైనా ఉండని వాళ్ళు వాడుకోని దానికి నువ్వు నేనేం చేస్తాము? ఏందో నాగరాజు గారు మీరు కూడా ఇప్పుడు వాళ్ళు వాడుకోని దానికి ఎవరేం చేసేకైతే అది. ఇప్పుడు మీకు ఈ ఫోన్ ఇస్తాను, దీంట్లో ఫీచర్స్ ఏం తెలియదు, ఫోన్ ఎత్తేది కట్ చేసేది మాత్రం పెట్టుకున్నారు అనుకో, అంతే. దానివల్ల నీకు ఫోన్ ఎందుకు? చిన్నది 2000 ఫోన్ ఇచ్చేసింటే సరిపోతుంది కదా. దీంట్లోకి మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి, అది వాడుకోలేని నీకేం ఇచ్చినా ఏం ప్రయోజనం ఉంటుంది? అవునా కదా? సో నీకు ఇప్పుడు కొత్త ఫోన్ కొనాలనుకున్నా, నీ ఫోన్ పడిపోయింది, నువ్వు టెంపరీకి 2000 ఫోన్ కొంటా అంటావా, 1,50,000 ఫోన్ కొంటావా? మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర ఒక ఫోన్ లేదండి, కొనుక్కుంటాం కదా, మరి టెంపరీకి ఎవడైనా కానీ అంత 1500 కోట్లతో బిల్డింగ్ కడతారా? దానికి ఇచ్చిన ఎస్టిమేట్స్ ఏంది? కిలోమీటర్కి 64 కోట్ల రూపాయలతోనా? కిలోమీటర్కి 64 కోట్ల రూపాయలతో ఒక నియోజకవర్గాన్ని 175 కిలోమీటర్లకు ఇస్తే ఇంకా అసలు ఆ నియోజకవర్గంలో అన్ని రోడ్లు అయిపోతాయి, ఇంకేదే కానీ మిగలవు. అంతా తీసిపోయి ఆడ పోతున్నాము. మొత్తం మీద అయితే ఋషికొండలో ప్యాలెస్ నిర్మించి ఇప్పుడు కూటమి రోజుని మీరు బహుమతిగా ఇచ్చాము అంటారు. చాలా మంది కూడా కేసీఆర్ ఆ బిల్డింగ్ కట్టినప్పుడు ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇన్నున్నాయి దాంట్లో ఇది ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఇప్పుడు అదే దాంట్లో సీతక్కను ఇంకో దాంట్లో బట్టి ఉన్నారు, మరి ఎన్నున్నాయి చెప్పాలి. ప్రగతి భవన్లో అది ప్రజాభవన్ చేశారు దాన్ని, ఎక్కడ ఏం లేదే. ఒక దాంట్లో సీతక్క ఉంది, ఒక దాంట్లో ఇది ఉంది, ఇంకో హాల్లో ప్రజాభవన్ చేసినారు. అదేదో కేసీఆర్ గారి ఆస్తి అయినట్టు దాని మీద చేసినారు కదా, ఇప్పుడు వాళ్ళే వాడుకుంటున్నారు కదా దాంట్లో మళ్ళీ. సో మనం వాడాలండి ఊరికే దీన్ని. ఇప్పుడు గవర్నమెంట్కి అసెట్ డెవలప్ చేయడం ఒకటి. ఇప్పుడు నేను ఏమంటానంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రోజు కూడా స్కూల్స్ హాస్టల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసినట్టు ఎవరు చేయలేదు. ఇట్స్ అసెట్. చదువు మీద ఇన్వెస్ట్ చేయడము అంటే భవిష్యత్తు తరాలకు నువ్వు పెట్టుబడి పెట్టడం. దాన్ని కూడా ఉచిత హామీలు అన్నాడు, శ్రీలంక అన్నారు. పిల్లలకు చదువు చెప్పడం కానీ, ఇంగ్లీష్ మీడియం నేర్పించడం కానీ, స్కూల్స్ డెవలప్ చేయడం కానీ అందరూ. ఇప్పుడు మొన్న ఎప్పుడో మీటింగ్లో చూసినాం, నారాయణ స్కూల్లో చూడండి ఎట్లొచ్చినాడు, పైకి వచ్చినాడు, ఆ స్కూల్లో అందరు ర్యాంకులని. డోంట్ యు ఫీల్ అషేమ్? ప్రభుత్వ పాఠశాలలో రావాల్సిన ర్యాంకులు ప్రైవేట్ పాఠశాలలో వస్తున్నాయని చెప్పి స్వయానా ఒక ముఖ్యమంత్రి తన సహచర మంత్రిని పొగుడుతున్నాడు విద్యాభ్యాసం గురించి అంటే డోంట్ యు ఫీల్ అషేమ్? బాధపడాలా, సిగ్గుపడాలి? ఇంకా 70 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకేం చేస్తున్నామని. 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చినాం. సరే జనాలే కొన్ని నచ్చాయో నచ్చలేదో, అది ఓటు రూపంగా మారిందో మారలేదో తర్వాత, కానీ ఒక వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది, సచివాలయ వ్యవస్థ. ఒక వ్యవస్థ నాడు నేడు ద్వారా స్కూల్ పిల్లలకు మంచి చదువు అందించాలని చెప్పి ట్యాబ్లు ఇచ్చడం జరిగింది, బుక్స్, మంచి హైజీనిక్ ఫుడ్ ఇవ్వడం కానీ ఒక ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం జరిగింది. నచ్చలేదు, దానిలో కోసం ఎన్నో అనిపించుకున్నాడు, కోట్లలో పోయినాడు, అవి పోయినా ఇవి పోయినా అనేది. పేదవానికి కూడా మంచి చదువు ఇచ్చాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేసినాడు జగన్మోహన్ రెడ్డి. విద్యా వైద్యంలో దగ్గర 50,000 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఎవరికి తెలుసు హాస్పిటల్స్ అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నాయో చూడమని చెప్పండి. 17 మెడికల్ కాలేజెస్ కట్టినారు. ఇప్పుడున్న మా సత్యానే పులివెందుల్లో కాలేజీ కట్టినాడు కానీ హాస్టల్ కట్టలేకపోయినాడు. కట్టు. గవర్నమెంట్లో డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కదా, ఇట్స్ నిరంతర ప్రక్రియ. కానీ నువ్వు ఒక చేసిన ఆలోచన విధానం అనేది ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ఉన్నప్పుడు రైతు బజార్ అని తీసుకొని రావడం జరిగింది. ఇట్స్ గుడ్ వన్, ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు.
మనది కాంది తనది కాంది నా అంటూ నువ్వు చేసుకోవడం అనేది తప్పు. సచివాలయ వ్యవస్థ అనేది తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు మండల వ్యవస్థ ఎన్టీ రామారావు తీసుకొని రావడం జరిగితే తర్వాత జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థని తీసుకొని రావడం జరిగింది. హీ హ్యాస్ డీసెంట్రలైజ్డ్. ఆ రోజు మండలానికి అంతా కలిసి ఒక ఏఓ, ఒక ఇంజనీరు, ఒక ఎంఆర్ఓ, ఒక ఎండిఓ, ఒక 10 మంది అధికారులతో ఒక మండల వ్యవస్థ అనేది తీసుకొని రాగలిగితే అందరూ తీసుకొని ఆడు ఉండాలి అని చెప్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది మండలం కాదు మరింత దగ్గరికి ఉండాలి అని 2000 మంది జనాభాకు తీసుకొని రావడం జరిగింది. ఆలోచన విధానం అండి. అతను ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, హాస్పిటల్స్ కానీ, నాకు తెలిసి ఒక ఇంటి దగ్గరికి ఒక డాక్టర్ వచ్చి నీకేం జబ్బు ఉందిమ్మా అని చెప్పి ఇంటింటికి వచ్చి టెస్టులు చేసిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో? ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో 2-3 టైమ్స్ వచ్చినారు. వచ్చి వాళ్ళ జబ్బులన్నీ చెక్ చేసినాడు, వాళ్ళ హాస్పిటల్ పంపించినాడు, వాళ్ళకందరికీ మెరుగైన వైద్యం చేయించినాడు. ఒక డాక్టర్ నేరుగా పేదవారి ఇంటికి వచ్చి చెక్ చేయించినాడు. ప్రతి ఒక్క చోట ఇప్పుడు చూడండి, ఒక పల్లెలలో పోతే ఒక హాస్పిటల్ ఉంటుంది, రోజు ఒక డాక్టర్ ఉంటారు, 3 స్టాఫ్ నర్సులు ఉంటారు, రోజు 50-60 మంది పేషెంట్లు చూయించుకుంటా అంటారు. ఇది కాదా ఒక పేదవాడికి కావాల్సిన మేలు చేసినది? ఇది రిఫార్మ్స్. చంద్రబాబు నాయుడు చెప్పుకోమనండి, ఒక్కటైనా అలా చేసినాడు. నేను ఎప్పుడో కట్టినాను, నేను హైటెక్ సిటీ కట్టినాడు, ఎప్పుడో జనార్దన్ రెడ్డి వేసింటే ఇతను కట్టినాడు, వైటు కట్టినాడు. నేను తప్పు పట్టడంలే. అది చెప్పడానికే కదా రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా నేను చెప్తున్నానండి. బనకచర్ల, పోలవరం పూర్తి చేయడానికి ఇప్పుడు ఇవన్నీ ఒకటి చెప్తాను చూడండి. కాంక్రీట్ పోసినా ఇంకోటి నీ ఆలోచన విధానం. పోలవరం తీసుకొని రావాలి, పోలవరం తీసుకొని పెట్టాలి అనే ఒక ఆలోచన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినారు. దాన్ని చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య కావచ్చు, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్గా అది చేసుకుంటూ వచ్చినారు. అది ఒకటితో ఆగేది కాదు, ఇట్స్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇట్స్ గవర్నమెంట్ కాబట్టి. అదేవిధంగా ఒక మంచి అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు తెలంగాణలో మన కేసీఆర్ అన్నారు ఒక మంచి స్కీమ్ కాబట్టి అలాగే కంటిన్యూ చేస్తున్నామని. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ కంటిన్యూ చేస్తున్నాడు, మన సైడ్ కూడా అంతే కంటిన్యూ చేస్తున్నాడు. దాన్ని నిర్వీర్యం చేయాలనే ఒక ఆలోచన చేస్తేనే తప్పు అంటున్నాను. దాన్ని ఇప్పుడు ఏదో ఆయుష్మాన్ భారత్ కనో దీనికనో పెట్టినాడు. దానికి యువర్ ప్రియారిటీ హ్యాస్ టు చేంజ్. ఒక్కోసారి ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ది పీపుల్ని నువ్వు అడ్రస్ చేస్తూ పోతూ ఉండాలి. నువ్వు అది మానేసి కేవలం అది జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ కనపడుతుంది కదా అని దాన్ని తొక్కేయాలని, లేకుంటే దీంట్లో కేసీఆర్ ఇమేజ్ కనపడుతుంది కదా తీసేయాలని, లేకుంటే చంద్రబాబు ఇమేజ్ కనపడుతుంది కదా తీసేయాలనేది తప్పు అంటున్నాను. రాజశేఖర రెడ్డి డాక్టర్గా వచ్చి అవును, దాంట్లో పేరు మార్చినారు అనేది మీది. కానీ ఆ వ్యవస్థనైతే తొలగించలేదు కదా. స్టిల్ పేర్లు మార్చినారు. ఇన్స్టిట్యూట్ని అయితే తీసేయలేకపోయినారు కదా. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అనే ఇన్స్టిట్యూట్స్ ఏమైనా చెప్పండి. ఇప్పుడు నా దాంట్లో నేను దగ్గర 685 కోట్ల రూపాయలతో జిల్లేడు బండ అనే ఒక రిజర్వాయర్ తీసుకొని వచ్చి 2.15 టీఎంసీ డ్రింకింగ్ వాటర్, అదే ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్కి ఉపయోగపడుతూ 25,000 ఎకరాలకు నీళ్లు కావాలనే ఒక ప్రాజెక్ట్ నేను తీసుకొని రావడం జరిగింది. దాన్ని ఆ రోజు నుంచి ఇప్పుడు అలాగే వదిలేసేసినారు. దాన్ని అలాగే వదిలిపెట్టేసినారు. ల్యాండ్ అక్విజిషన్ తెలంగాణ మంత్రి we have ల్యాండ్ అక్విజిషన్ వీ హ్యావ్ గివెన్ టు ద గవర్నమెంట్కి పంపించిన ప్రపోజల్స్. గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేస్తే ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. సో నా హయాంలో నేను జరిగింది దట్స్ కంటిన్యూస్గా తీసుకొని పోవాలి కదా. మన ఆలోచన విధానం ఎక్కడికి పోతుంది అంటున్నాను. దట్స్ మనం ఎప్పుడూ ఆ విధంగా ఆలోచించుకుంటూ పోతూ ఉంటా అంటే అతను చేసినది మనం నిలబెట్టాలంటే అంటే అలాగే ఉండిపోతాం. అదే ప్రశ్న వాళ్ళు అడిగితేనండి, రాజధాని నిర్మాణం అనేది మంచి కొద్దిగా అక్కడ వాళ్ళు పునాది రాయి వేశారు, పనులు కొంతవరకు సాగించారు. దాని మీద అక్కడ కొనసాగించకుండా అదేదో కారణాలు చూపించుకుని ఒక సామాజిక వర్గ ఒక కారణం చూపించి దాన్ని పక్కన పెట్టి ఆడ చెక్ పెట్టేసి రాజధాని ఇక్కడ కాదు వైజాగ్ అని తీసుకెళ్ళడం కూడా అప్పుడు మిగతా కూడా ఉంది కదా. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ పోతుండాల. ఈ రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు ఎంత, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మా ప్రియారిటీ. మేబీ చంద్రబాబు నాయుడు గారికి అమరావతి అనేది బిగ్గెస్ట్ ప్రియారిటీ ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రియారిటీలో నేను ఈ రాష్ట్రం ఆదాయం దృష్ట్యా దాన్ని నేను లక్షల కోట్లతో నేను కట్టలేని పరిస్థితి కాబట్టి ఆయన అక్కడి నుంచి రాజధాని తీసేలేదు. సచివాలయ వ్యవస్థను అక్కడ పెట్టినాడు. అంటే మీరు పెడుతున్న అసెంబ్లీ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఫంక్షనరీస్ అంతా వైజాగ్లో పెట్టినాడు. ఎందుకు వైజాగ్లో ఫంక్షనరీస్ అని పెట్టినాడు? అక్కడైతే ఒక 500 ఎకరాల్లో అయితే ఒక 10,000 కోట్ల రూపాయలతో మొత్తం ఆల్ ఆఫీసెస్ అక్కడ వచ్చేస్తాయి. సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా న్యాయ వ్యవస్థ కర్నూలులో పెట్టినాడు. ఎందుకు ఈ వ్యవస్థ తీసుకొని వచ్చినాడు? గతంలో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము మనకు జరుగుతున్న రాయలసీమ ప్రాంతం నష్టము, రెండోది మన కళ్ళెదుటనే మనమే
ఒక ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత ఈ ప్రాంతంలో నీకు హక్కు లేదు వెళ్ళిపోమని చెప్పి తెలంగాణ అనేది ఒక ఉదాహరణగా మనకు నిలబడింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అప్పుడున్న ముఖ్యమంత్రి గారు వికేంద్రీకరణక అక్కడ అమరావతి నుంచి ఏమి తీసేలేదు. సచివాలయం అక్కడే పెడతాము, అది ఎక్కడైతే చట్టాలు చేయాలో అక్కడ అది చట్టాలు చేస్తూ, అదేవిధంగా అక్కడ ఎగ్జిక్యూటివ్ పెడతాము, మిగతా న్యాయ వ్యవస్థ ఇప్పుడు పెడతామంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు అదే అంటున్నాడు. కానీ ఒక్క సచివాలయము ఒక్క దీనిలతోనే మొత్తం అభివృద్ధి అంతా కేంద్రీకరించావు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక అసెంబ్లీ సెక్రటరియట్తోనే అంతా రావు. సెక్రటరియట్ అక్కడ తీసబోతున్నాడు, అసెంబ్లీ ఇక్కడ పెడుతున్నాడు, ఇది చేస్తున్నాడు. ఇప్పుడు కర్ణాటకలో చూడండి, బెల్గంలో ఉంటుంది, బెల్గంలో నడుస్తుంటుంది, 6 నెలలకు అక్కడ నడుస్తుంటుంది, ఇక్కడ నడుస్తుంటుంది. జమ్మూ కాశ్మీర్లో అంతే, సీజనల్గా జమ్మూలో వస్తా నడుస్తుంది, శ్రీనగర్లో నడుస్తుంటుంది. ఎవరో ఇట్స్ హ్యాపెనింగ్. సో దాన్ని ప్రాపర్గా మేము ప్రజెంట్ చేయలేకపోయినాం. ఎందుకు? ఇప్పుడు మీరు అంటున్నట్టు 1,00,000 కోట్లు తీసుకొని వచ్చి అక్కడ పెడితే దానివల్ల సంపద సృష్టి ఎందుకు ఉంటుంది? ఎప్పుడో దాని తర్వాత ఆల్రెడీ పెరిగిపోయింది. అక్కడ లావాదేవీలు చూడమని ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయో, ఇట్స్ ఏ మినిమం ట్రాన్సాక్షన్ జరిగింది. సో మా ప్రియారిటీలో నేను అంత అక్కడ ఇన్వెస్ట్ చేయలేను. కాబట్టి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అవుతుందో సమగ్రాభివృద్ధి కావాలో, కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాన్ని ఆయన ప్రజెంట్ చేయకపోయి ఉండొచ్చు, సరే ప్రాపర్ వేగా కమ్యూనికేట్ అయ్యిండకపోయి ఉండొచ్చు జనాలకి. సో ఇంత అంటే ఒక సిస్టమ్ మీద ఇంత అవగాహన ఉంది, సమకాలీన రాజకీయాలపైన పూర్తి అవగాహన ఉంది, ఏ సబ్జెక్ట్ పైన అనర్గళంగా మాట్లాడే కీర్తిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మళ్ళీ ఎందుకు ఓడిపోయినాడు అంటారా? పార్టీ అంటే పిఎస్సి కమిటీలో ఎందుకు ఒక సభ్యుడిగా కూడా తీసుకోలేదంటారు పార్టీ పెద్దలు. అసలు ఎవరెవరో ఉన్నారు ఆ పార్టీలో అంతా కూడా. అంటే అడ్వైజులు ఎక్కువ ఇస్తానని తీసుకోలేదేమో, అడ్వైజులు ఎక్కువ అవుతారేమో తీసుకోరేమో, అంతేనా? లేకపోతే ఓటమి తర్వాత మీరు ఒకసారి చాలా ఆవేదన చెందుతూ ఒక్కొక్కసారి కన్నీరు కూడా కాచేట్టుగా కనిపిస్తుంది ఒక వీడియోలో. అంత బాధతో ఎందుకు మా జగన్ అన్న ఏం వాళ్ళు సినిమా టికెట్ పెంచుకుంటే మనకి పెంచుకుంటే సినిమాలో మనకి ఎందుకన్నా అనడము. అంటే ప్రజలకు అవసరం లేకపోయినా ప్రజల వద్దకే వెళ్ళడం అనేది ఎంత తప్పు, ప్రజలకు ఏది అవసరం అదే గమనించాలి. పార్టీ యొక్క వైఫల్యాలని కూడా కొన్ని మీరు ఎండగడుతూ వచ్చారు. ఎవరైతే జగన్పూడి రాజా మాట్లాడారు దాన్ని కొంత సమర్థిస్తూ కూడా మాట్లాడడం ఇవన్నీ జరిగాయి కదా. అంటే అవన్నీ మనసులో పెట్టుకొని మీకేమైనా చోటు కల్పించలేదు? అంటే నాకు తెలుసు అలా ఉండదు. ఒకటి చెప్తాను చూడండి, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మనము ఇక్కడ విశ్లేషించుకోకపోతే ఖచ్చితంగా ఆ పార్టీకి మనుగడ ఉండదు, మనకు మనుగడ ఉండదు. మనం చేసినదే కరెక్ట్ అనే ఆలోచన విధానం ఎప్పటికైనా తప్పే. డెఫినెట్గా ఎవరేమి ఇక్కడ నుంచి పైనుంచి దిగి వచ్చిన వాళ్ళేం కాదు. సో డెఫినెట్గా మన పార్టీలో ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయో మనం అది విశ్లేషించుకోవాలి. నేను అది విశ్లేషించుకున్నాను. డెఫినెట్గా ఐ స్టాండ్ బై ఇట్. సినిమా వాళ్ళ దానిలోకి టికెట్ ఎంత ఉంటేనేముంటుంది చెప్పండి. జనాలు బ్లాక్లో పెట్టి కొనుక్కునే పరిస్థితి, ఆ ఫ్యాండమ్ ఉంది. మన సౌత్ ఇండియాలో ఉంది. సినిమా హీరోలను దేవుళ్ళగా కొలుస్తున్నారు. అలా ఉన్నంత వరకు జనాలు వాళ్ళ అమ్మా నాయన్ని కూడా సరిగ్గా చూసుకుంటారో లేదో తెలియదు, కానీ సినిమా వాళ్ళని చూసుకున్నట్టుగా ఎవరిని చూసుకోరనమాట. సో అది ఉన్నంతగా నువ్వు అది ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆ టికెట్ ప్రైజ్ నువ్వు జనాలకు మేలు చేయాలనే ఆలోచనే చేసినావు, ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు స్కూల్స్ అన్నీ డెవలప్ చేసినావు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి మంట, హాస్పిటల్స్ అన్నీ చేసేసినావు, హాస్పిటల్ వాళ్ళకి బాధ, ఇవన్నీ ఉంటాయి సర్కమ్స్టెన్సులు. సో ఇప్పుడు లీడర్ అనే వ్యక్తి అందరినీ కన్విన్స్ చేయలేడు. అందరినీ కన్విన్స్ చేసుకోవాలంటే ఐస్ క్రీమ్ అంగడే పెట్టుకోవాలి. అంటే అందరికి ఎవడిపోయినా చల్లగా ఉంటుంది అదే. సో అది తింటే తెలుస్తా అంట అదే ఎవడిపోయినా. సో ఐస్ క్రీమ్ అంగడి పెట్టుకుంటేనే అందరికీ ఉంటుంది తప్ప. సో లీడర్ అనే వ్యక్తి తను తీసుకున్న డెసిషన్స్ ఈ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించినది ఉన్నాయో మాటకే తీసుకుంటాడు, అంతే. వాటి వరకే మనం బాధ్యత. సో కొన్ని ఆ ప్రజలకు నచ్చి ఉండొచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు. మా సినిమా హీరోనే టార్గెట్ చేస్తున్నాడనే ఒక భావన ఉండొచ్చు వాళ్ళకు. దానిలలో కొంతమంది దీన్ని చాలా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పద్ధతిలో చెప్పి బయట ఒక పద్ధతిలో చేసిన వాళ్ళు ఉన్నారు. సో నేనేమంటానంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కనీసం రెస్పెక్ట్ ఇవ్వలేదని కూడా ఆయన కొంచెం నమస్తే కూడా ఆయన అనలేదు. అది ఆయన అన్నాడు ఆ మాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యి. ఆయన అనలే కదా, వాళ్ళ తమ్ముడు అన్నాడు అదే మాట. వాళ్ళ తమ్ముడితో ఏమన్నాడు ఇతను తెలియదు. అతనికి ఇచ్చిన రెస్పెక్ట్ కానీ ఇది కానీ ఎవరికి ఇచ్చిండరు. సరే వాట్ ఎవర్ మేబీ ఆయన చిరంజీవి చాలా తెలివిగా ఆ టైంలో చేసిన సందర్భం. వాట్ ఎవర్ మేబీ నేనేమంటానంటే నీ ఆలోచన జనానికి మంచి చేయాలనేది నీ ఆలోచన. కానీ జనానికి ఏమైంది, మా హీరోకి సంబంధించి ఇలా ఇబ్బంది పెడుతున్నాడని వాళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకు మనం వదిలిపెట్టేస్తే అయిపోతుంది. సో వీఆర్ నాట్ సపోజ్డ్ అన్ని విషయాల్లోనూ కూడా మనం వెళ్ళకూడదనే నా ఫీలింగ్, అంతే.